పోనీలే అనుకుని వచ్చినా చివరికి అటు తిప్పి ఇటు తిప్పి ఆ యాక్సిడెంట్ నేనే చేయించా అనే రకాల వాళ్ళు. అలా అనుకోదునా, ఆయన పరిస్థితి అస్సలు బాగోలేదు. దుర్గమ్మ దుర్గమ్మ అని నిన్నే కలవరిస్తున్నారు. ఒక్కసారి రావదునా. ఈ కలవరింతలు పలవరింతలన్నీ నన్ను కరిగించడానికేగా. నేను రాను. ప్లీజ్ దుర్గమ్మ, ఇలాంటి సందర్భాల్లో కూడా పంతాలు పట్టింపులు అవసరమా? పరిస్థితి బాలేదు, ఒక్కసారి రా అత్తయ్య. నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా ఏముంటాయి మాట్లాడడానికి? నిన్ను అంటగట్టే మాటలే ఉంటాయి. అంటించుకోవడం నాకిష్టం లేదు. ఎందుకంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? కొత్తగా అనిపించుకునేది ఏది లేదు. నా మీద మీరు వేసిన ముద్ర అదే కదా. ఇప్పుడు నేను అక్కడికి వస్తే పోతుందా, రాకపోతే మారుతుందా? నాకు మీరెన్నైనా చెప్పండి, రాను రాను రాను. వదినా. అమ్మా ప్రియా, తను నాకు ఆడపడిచైనా తోబుట్టువే. వదినా ప్లీజ్ వదినా, నీ ఆడపడుచుని పసుపు కుంకాలు భిక్ష పెట్టమని అడుగుతున్నాను, కాదనుకో. ఒకప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నువ్వు ఆడపడుచువైనా మనం అక్క చెల్లెళ్లలో ఉందామన్నావు కదా. తను నాకు ఆడపడిచైనా తోబుట్టువే. కోరకుండానే ఎన్నో ఇచ్చిన దానివి, తోడబుట్టిన అక్కలా తల్లిలా ప్రేమాభిమానాలు చూపించిన దానివి. మా వదిన బంగారు కొండ, అలిగినా అందంగానే ఉంటుంది. ఇవాళ కొంగు చాచి నేను అడిగేది అష్టైశ్వర్యాలు కాదదునా, చిటికెడు కుంకుమ. ఆభరణమైన నా ఐదో తను. ఇంతకన్నా ఎక్కువ ఎవరు ప్రాధాయపడరత్తయ్య. అభిమానాన్ని కాళ్ళ దగ్గర పెట్టి, ఆత్మాభిమానం అవతల పెట్టి నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. పెద్ద మనసు చేసుకో అత్తయ్య. పసుపు కుంకాలకి పేదరికం రాకుండా మా అమ్మని కాపాడు. ఇంకా నీ మనసు కరగడం లేదా దుర్గా? నువ్వు శత్రువు అనుకున్న వాళ్ళం నీ పాదప్రాంతులయ్యారు. సాటి ఆడపిల్ల ఐదో తనాన్ని భిక్షమేయమంటుంది. మనసు చెలించకపోతే నువ్వు మనిషి అనడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. కదులు కనకదుర్గా, కదలిరా కనకదుర్గా. నా చెల్లెలికి ఏమైనా అన్యాయం జరిగితే నేను ఏమైపోతానో నీకు బాగా తెలుసు. అది ఏదైతే యాచించిందో అది నువ్వు కోల్పోతావు. ఇక్కడ ఎలా ఉందో తెలుసా? నువ్వు ఎన్నోసార్లు హెచ్చరించావు. అది అడ్డుపడేంతగా నా గుండె బరువెక్కనేయకో. బయలుదేరో.
వదినా. ప్లీజ్ రా వదినా. ఏమండి 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 సాంబయ్య కొంప తీసిపోయాడా? మొండి ఘట్టం అంత తేలిగ్గా ఎందుకు పోతాడు? అత్తయ్య వచ్చింది సాంబయ్య. బావా దుర్గమ్మ వచ్చింది బావా. నేను దుర్గమ్మతో మాట్లాడాలి. మాట్లాడు సాంబయ్య, నీతో మాట్లాడడానికి అత్తయ్య వచ్చింది. నేను ఒక దుర్గమ్మతోనే మాట్లాడాలి. దయచేసి అందరూ బయటికి వెళ్ళండి. నా ఒక్కదాంతోనే మాట్లాడే అంత గొప్ప రహస్యం ఏమిటి? సరే మాట్లాడు సంబయ్య, మేము బయటికి వెళ్తాం పదమ్మా. ఇవి నా ఆఖరి మాటలు అనుకో చెల్లెమ్మా. తెలిసి జన్మరహస్యం చెప్పేస్తారేమో. అబ్బాయి మీ అబ్బాయి కాదు. పొరపాటు పడకుండా జాగ్రత్త పడండి ప్రసాద్ గారు. ఆమెకి న్యాయం చేసి అన్న అనిపించుకోండి. తులసి నీ కూతురే అని చెప్తాడా? దుర్గమ్మతో చెప్పే రహస్యం ఏంటో చివరి కోరికగా భావించు. గడిచిన 20 సంవత్సరాలుగా మన మధ్య ఎన్నో జరిగాయి. తులసి నిన్ను అవమానించొచ్చు. మేం ముఖం చూడకుండా మాట్లాడుండొచ్చు. నువ్వు మనసు కష్టపెట్టుకుని ఉండొచ్చు. అన్నీ మర్చిపో దుర్గమ్మ. అవేం మనసులో పెట్టుకోకు దుర్గమ్మ. మనం ఎన్ని మాటలు అనుకున్నా మనం అయిన వాళ్ళం, బంధుత్వం ఉన్నవాళ్ళం, రక్త సంబంధీకులం. మన 2 కుటుంబాల మధ్య ఒక బంధం ముడిపడి ఉంది. వెలకట్టలేని అనుబంధం ఉంది. పంతాలు పట్టింపులకు మించిన ప్రేమానురాగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సాంబయ్య? నన్ను పిలిచి నాతో చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు.
సూటిగా చెప్తే నీ మనసు నొచ్చుకుంటావనే పూర్వాపరాలన్నీ వివరంగా చెప్తున్నాను దుర్గమ్మ. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటావని ఎంత ప్రాధేయపడుతూ చెప్తున్నాను. ఆదిత్య తులసిలకు పెళ్ళైపోయింది. వాళ్ళ ప్రేమ గెలిచింది అనను, వాళ్ళ వరస గెలిచింది అనను. నీ పట్టు విడుపు గెలిచింది అంటాను దుర్గమ్మ. నీ మాట విలువే దాన్ని పీటల మీద కూర్చోబెట్టింది. చావు తుదకు తెలివెక్కువ అంటారు. నువ్వు కళ్ళు మోస్తూ నా కళ్ళు పొడవాలనుకుంటున్నావా? లేదమ్మా, నా కూతురి కాపురం నిలబెట్టమని కోరుకుంటున్నాను. ఒక అమ్మగా ఆలోచించమంటున్నాను. నీ సెంటిమెంట్లు నా దగ్గర పనిచేయవు. ఆఖరి క్షణాల్లో తీరని కోరికలు కోరుకోకూడదు. ఇన్నేళ్లు ఒప్పుకోని దాన్ని క్షణంలో నీ కోసం మారి ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నా? నీ దారి నువ్వు చూసుకో, నా దారి మాత్రం ముయ్యాలను చూడుకో. అది కాదు దుర్గమ్మ, ఎంత వేడుకున్నా కనికరించలేవా? కన్నెర్రా కన్నెర్రే. ఎవరినైనా కరుణిస్తాను, క్షమిస్తాను. దాన్ని మాత్రం సమ్మతించను గాక సమ్మతించను. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, అది ఎన్ని జన్మలెత్తినా, ఏ జన్మలోనైనా అది నాకు శత్రువే. సాంబ ఎంతసేపు మాట్లాడుతున్నాడండి? నా కూతురికి బతుకు భిక్ష వెయ్యి తల్లి అంటున్నాడు. బాధపడకు ప్రియా, దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ దుఃఖం చూడలేకపోతున్నాను, నా మనసులోని నిజం దాచుకోలేకపోతున్నాను. నిజమా? ఏంటది? అన్నయ్యకి ప్రమాదం జరగడానికి కారణం నేనే. నువ్వా? మరేం చేద్దాం అంటావు అన్నయ్య? నాకు ఒక ఆలోచన వచ్చింది. దానికి నీ సహాయం అవసరమైంది. అందుకే నీకు ఫోన్ చేసి పిలిచాను. చెప్పన్నయ్యా, నువ్వే సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను. తప్పకుండా చేస్తావా? చేస్తానన్నయ్యా. అయితే మాటివ్వు. నా మీద నమ్మకం లేదా అన్నయ్య? చెప్పాక చెయ్యలేను అంటే? మాట తప్పనన్నయ్యా. అయితే ప్రమాణం చెయ్యి. నీ కారుతో నాకు యాక్సిడెంట్ చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా? నిజం మాట్లాడుతున్నాను. ఆవిడ మనస్సు కరగాలంటే నేను చావుకి భయపడకూడదు. ఆఖరి క్షణాల్లో నా చివరి కోరికగా తులసిని కోడలుగా ఇంట్లోకి పిలువు అని దుర్గమ్మని వేడుకుంటాను. చేతిలో చెయ్యేసి ప్రమాణం చేయించుకుంటాను. నేను కన్ను మూసినా సరే నా కూతుర్ని కాపురానికి పంపించాలి. పిచ్చిగా మాట్లాడకన్నయ్యా.
నీ ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోను. నిజంగానే ప్రాణాలు తీయొద్దమ్మా. అదే జరిగితే నేను నా కూతురి కాపురం చూసి ఎలా సంతోషపడతాను? అసలు నా బ్రతుక్కి తృప్తి ఏముంటుంది? నా కళ్ళకు సార్థకం ఏముంటుంది? ఏదైనా నీ కారు తగిలించడానికి నేను ఒప్పుకోను. అయితే నేను వేరే కారు కింద పడాల్సి వస్తుంది. నాటకం నిజం చేయాల్సి వస్తుంది. నేను అసంతృప్తితో పోవాల్సి వస్తుంది. నేను పోయాక తులసి కాపురానికి వెళ్ళినా మనవాళ్లను మనవరాళ్లను ఎత్తుకోకుండా పోయిన దురదృష్టవంతుడినవుతాను. ఏం మాట్లాడినాయి అవి? అయితే నాకు ఇచ్చిన మాట ప్రకారం ఒప్పుకో. ఒప్పుకుంటావా? నన్ను వెళ్ళి కారు వెతుక్కోమంటావా? సరే. ఈ ఒక్కసారికి నేను చెప్పింది చెయ్యమ్మా. సరే అన్నయ్య. అయ్యో అన్నయ్య, 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 అన్నయ్య. హలో అంబులెన్స్. ఎంత వద్దన్నా అన్నయ్య వినలేదు. నీ కాపురం కోసం అన్నయ్య నిర్ణయానికి నేను సహకరించక తప్పలేదు. మీతో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ మీ దుఃఖం చూస్తూ నా గుండె దిట్టో చేసుకోలేకపోయాను. అందుకే చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు ప్రియా. ఆపు సాంబయ్య, నీ ఏడుపు చూడలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వనేదేంటి? నువ్వు చనిపోతావు కాబట్టి నీ కూతుర్ని నా ఇంటికి పిలుచుకుపోవాలి అంట, అంతే కదా? అంతే దుర్గమ్మ. నువ్వు టెన్షన్ పడకు, నీకేం కాదు. నువ్వేం చావు. నా కోట్లైనా వదులుకుంటాను, కానీ నీ కూతుర్ని మాత్రం నా ఇంటి కోడలుగా తీసుకుపోలేను. అవసరమైతే ఫారెన్ డాక్టర్నైనా పిలిపిస్తాను. పార్ట్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నిన్ను మాత్రం చావనివ్వను. నీ కోరిక తీరనివ్వను. నీ కూతురి ఆశని, మీ ఆవిడ దురాశని బతకనివ్వను. మీ ప్రాణాలకి నేను బ్యాంక్ గ్యారంటీ ఇస్తాను. వైద్యం చేయిస్తాను. నువ్వు బతికేలా చూసుకుంటాను. అయ్యో, ఏంటో దుర్గమ్మ మాట ఇవ్వడం లేదు. డాక్టర్, డాక్టర్! చూడండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే ఫారెన్ నుండి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కూడా పిలిపించండి. మా సాంబయ్యని బతికించండి. మామూలు మనిషిని చేయండి. కోట్లు కుమ్మరిస్తాను. ఏమైంది దుర్గా? అసలు సాంబయ్య ఏం మాట్లాడాడు? తను చచ్చిపోతాడేమో అన్న భయం పట్టుకుంది.
కూతుర్ని మన ఇంటి కోడలుగా తీసుకుపోమ్మని చివరి కోరిక కోరుకున్నాడు. మాట ఇవ్వమని బలవంతం చేస్తున్నాడు. ఆయనకేం కాకూడదు, ఆయన కోరిక నెరవేరకూడదు. ఏమవుతుందండి? మహా అయితే ఏమవుతుంది? ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? మన ఆస్తిలో ఒక 4 కోట్లు తగ్గుతుంది. మనిషి దక్కుతాడు కదా, నా పంతం కూడా నెగ్గుతుంది. మనకి మనిషి ముఖ్యమండి, మనకి సాంబయ్య ముఖ్యం, నాకు నా లక్ష్మి ముఖ్యం.